హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి యూనికాన్ సర్వీసింగ్కి వచ్చిందండి. నీట్గా ఫోమ్ వాష్ చేసి బైక్ లోపల తీసుకుని ర్యాంప్ పైన ఎక్కిచ్చేసి సర్వీస్ పనులు అయితే స్టార్ట్ చేస్తామండి. ఆయిల్ ఓపెన్ చేసేసాను. ఆయిల్ అయితే బాగా పాడైపోయిందండి. సో నీట్గా మళ్ళీ ఆయిల్ ఫిల్ చేసేసామండి. తర్వాత స్పార్క్ ప్లగ్ కూడా క్లీన్ చేస్తున్నామండి. స్పార్క్ ప్లగ్ అనేది ఇలా ఓపెన్ చేసి ఇలా సైన్ పేపర్తో అనేది క్లీన్ చేసేదండి. తర్వాత మళ్ళీ పెట్రోల్తో కూడా ఒక్కసారి వాష్ చేసేసామండి. తర్వాత వెనకాల వీల్ ఓపెన్ చేసి డ్రమ్ క్లీన్ చేసి బ్రేక్ షూస్ కూడా పేపర్ కొట్టి క్లీన్ చేసి పెడుతున్నామండి. అలాగే రబ్బర్స్ పోతే డ్రమ్ రబ్బర్స్ కూడా చేంజ్ చేస్తున్నామండి. అలాగే మళ్ళీ బ్రేక్ షూస్ బట్టి వీల్ అనేది రీఫిట్టింగ్ అనేది చేసేస్తున్నామండి. వీల్ రీఫిట్టింగ్ చేసిన తర్వాత చైన్ అడ్జస్ట్మెంట్ కూడా చేసేసామండి. చైన్ టైట్ అయిపోయిన తర్వాత చైన్ అంతా చేయాలో అంతా చెక్ చేసిన తర్వాత వీల్ అనేది టైట్ చేసేసామండి, వీల్ నట్టు. సో చైన్ క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత చైన్లో గ్రీజ్ అనేది పెడుతున్నామండి. గ్రీజ్ అనేది నీట్గా చైన్ మొత్తం అప్లై అయ్యేంత వరకు ఫుల్గా పెట్టేసి తర్వాత ఆయిల్ అనేది వేసేస్తున్నామండి. ఇలా వేయడం వల్ల చైన్ అనేది కొంచెం స్మూత్ అవుతుందండి. ఇలా వేసేస్తామండి. సో అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చేసిందండి. సో అయిపోయిన తర్వాత నీట్గా చైన్ కవర్ అనేది ఎక్కించడం అనేది జరుగుతుందండి. చైన్ కవర్ క్లోజ్ చేసేసినాం. తర్వాత ఫ్రంట్ ఉన్న పాకెట్ కవర్ కూడా క్లోజ్ చేసేసినామండి. తర్వాత కస్టమర్ ఫుట్ రోస్ట్ పోతే ఫుట్ రోస్ట్ ఒకటి చేంజ్ చేయమన్నారండి. సో ఫుట్ రోస్ట్ అనేది చేంజ్ చేసేస్తున్నామండి ఇలాగా. సో నీట్గా ఫిల్టర్ అనేది ఓపెన్ చేసేసినాం. మొత్తం లోపల రస్ట్ వచ్చేస్తే లోపల అంతా క్లీన్ చేసేసినామండి. సో బాక్స్ చేంజ్ చేసుకొని చెప్పినాం కస్టమర్కి. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అనేది ఒరిజినల్ తీసుకొచ్చేసి ఫిల్టర్ అనేది ఫిట్ చేసేస్తున్నామండి. ఈ ఫిల్టర్ సర్వీస్లో కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. సో ఫిట్ చేసిన తర్వాత ఇలా బ్లాక్స్ అనేది క్లోజ్ చేసేసినామండి. సో సైడ్ స్టాండ్ కంప్లైంట్ ఉంటే సైడ్ స్టాండ్ కూడా చేంజ్ చేయమన్నారండి. సో ఒరిజినల్ స్టాండ్ అయితే ఒక తీసుకొచ్చేసినామండి. ఒరిజినల్ స్టాండ్ కూడా అనేది చేంజ్ చేసేసినామండి. బండికి ఇలా అనేది ఫిక్స్ చేసేస్తున్నామండి. సో అయిపోయిన తర్వాత సైడ్ కవర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నామండి. సైడ్ కవర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సీట్ అన్నీ క్లోజ్ చేసేసినామండి. క్లోజ్ చేసేసిన తర్వాత లాస్ట్లో పాలిష్ అనేది పెట్టామండి, వెహికల్ షైనింగ్ అనేది రావడానికి. సో అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసిందండి. సో అయిపోయిన తర్వాత టెస్ట్ ఆయిల్ అనేది కొట్టడం జరుగుతుందండి. టెస్ట్ ఆయిల్ కొట్టి కస్టమర్కి డెలివరీ చేసాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తారో వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా వీడియో ఇన్ఫర్మేషన్ ఎలాగుందో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే నా సర్వీస్ కోసం నన్ను అయితే కాంటాక్ట్ అయ్యండి. నా సర్వీస్ బాగా కనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.